హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? మీరు చూస్తున్నది చరిత వ్లాగ్స్ ఛానల్ అండి. నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. పూజ వీడియోస్ అన్నీ పెడుతుంటా. చూస్తున్నది ఇది గురు పౌర్ణమి రోజు వీడియో అండి. ఈరోజు వచ్చేసి ఇట్లా అమ్మవారి దగ్గర తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. నేనైతే జగజ్జనని టెంపుల్ వెళ్తున్నానండి. గురువారం రావుకాల పూజ చేస్తున్నాను. అక్కడ నంద్యాలలోనే ప్రపంచంలోనే హిమాలయాల్లో ఒకటి ఉందండి. రెండోది వచ్చేసి నంద్యాలలో ఉందండి, జగజ్జనని అమ్మవారి టెంపుల్. నేనైతే రావుకాల పూజ చేసుకుంటున్నా. ఈరోజు వచ్చేసి ఇంట్లో ఇలా పూజ చేసుకొని గుడికి అయితే వెళ్తున్నా అండి. అమ్మవారికి అయితే ఎక్కడి నుంచో వస్తారు, మేళాల తాళాలతో తప్పెట్లతో కార తీసుకొని వస్తారు. ఈ ఆషాఢ మాసంలో వచ్చేసి పిల్లలకైతే పుదీనా రైస్ కలిపి వెళ్తున్నా అండి. బాక్స్కి అయితే పప్పుల పొడి పడదాం అమ్మవారికి ప్రసాదం తీసుకెళ్ళి కరెంట్ అయితే పోయింది. అమ్మవారి పూజ కావాల్సినవి నిమ్మకాయలు, ఇత్తనం ఉన్న పళ్ళు కావాలండి, కట్టిన పూలు, విడి పూలు, మంచి రకం కుంకుమ, పసుపు, సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తాము. అమ్మవారి దగ్గరికి అయితే తాంబూలం, తమలపాకులు, ఇవి ప్లేటు, గంట, అవి స్ప్రేలు అవన్నీ తీసుకెళ్ళాలండి. మనకు కావాల్సిన పూజ అక్షంతలు, కర్పూరము, ఒక్కలు, చిల్లర కాయిన్స్, అక్కడ చిల్లర 11 రూపాయలు దక్షిణ పెట్టాలండి అమ్మవారి దగ్గర. మీరు ఎవరన్నా చూడని వాళ్ళు, నంద్యాలలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి చూడండి. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి కూడా వచ్చి రావుకాల పూజ చేసుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఊరి నుంచి కూడా అమ్మకు చేస్తే చాలా మంచి జరుగుతుంది. నాకైతే బాగుందండి. నేనైతే ఇప్పుడు గురువారాలు చేస్తున్నాను. ఇది 20వ వారం అండి. అక్కడైతే ఏమనుకుంటే అది జరుగుతుందండి. వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఇప్పుడు పుట్టింటి సార తీసుకొని వస్తారు అమ్మవారికి ఆషాఢ మాసంలో. అక్కడైతే గుడి తీయనికి అలో లేదండి, మొబైల్ అలో లేదు. ఇది అమ్మవారి అది లాకెట్ అండి. కుంకుమార్చన చేసుకోనికి దాంట్లో తీసుకొని వెళ్ళాలి. అక్కడ సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి. మనమైతే చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి. జడ అయితే అట్లా మడత పెట్టుకొని వెళ్ళాలండి ఖచ్చితంగా. కిందికి వదులుకోకూడదు. జడనైతే అట్లా మడత పెట్టి అమ్మాయిలు అయితే లంగా ఓణి వేసుకోవాలి. డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్లు అవన్నీ అలో లేదండి. అక్కడైతే కుంకుమ పెట్టుకోవాలి. స్టిక్కర్లు అవన్నీ లేవండి. మగవాళ్ళు అయితే పంచతో రావాలి. నైట్ పాయింట్లు అవి వేసుకోకూడదు. ఇక్కడ వచ్చేసి గుడికి అయితే వెళ్ళొచ్చాను. తర్వాత సాయంకాలం సరుకులు అయిపోయినాయనేసి కొంచెం బయటకు వచ్చానండి. మా ఇంటి దగ్గరలోనే ఇది కొత్తగా ఓపెన్ చేశారు మార్ట్ అయితే. ఇక్కడ వచ్చి సరుకులు తీసుకొని వెళ్తున్నాము. నా వీడియో చూస్తూ ఉండండి.